ఏ మనిషిని ద్వేషించకుండా అస్సలు ప్రేమించలేము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సపోజ్ చూసుకుంటే భార్యాభర్తలు భార్య అయినా కావచ్చు, భర్త అయినా కావచ్చు, నీకు ఇచ్చినటువంటి ప్రేమే ఇంకొకరికి వేరే వాళ్ళకి ఇస్తుంటే, ఇప్పుడు భార్య వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే ఇక్కడ భార్యకు నచ్చదు. ఎందుకంటే పొజిషనెస్. నెక్స్ట్ వచ్చేసి భార్య ఎవరితోటైనా వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే భర్తకు నచ్చదు. ఎందుకంటే కేవలం నా ఒక్కడితో మాత్రమే మాట్లాడాలి, నా ఒక్కనే ప్రేమించాలి అని భర్త అనుకుంటాడు. అలాగే భార్య కూడా నా ఒక్కదానితో మాట్లాడాలి, నా ఒక్క ఆమెతోటే ప్రేమగా ఉండాలి, వేరే వాళ్ళతో ఎవ్వరితో అలా ఉండొద్దని భార్య అనుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ భార్యాభర్తల బంధం అనేది అలా ఉంటుంది. అలా కాకుండా భర్త వేరే వాళ్ళకు నేను అందరికీ పంచిస్తా ప్రేమను, నీ ఒక్కదానికే నేను పంచియాని అందరికీ పంచిస్తా అంటే కుదురుతుందా? కుదరదు. అది రాంగ్. భార్య కూడా నీ ఒక్కనికే నేను ఎందుకు పంచిస్తాను, అందరికీ పంచిస్తా అంటే కుదరదు. అది కేవలం భార్యాభర్తలకు మాత్రమే. ఒకరి ప్రేమ ఒకరికి మాత్రమే, అందరికీ పంచిస్తా అంటే కుదరదు. పిల్లలు చూసుకుందాం. వాళ్ళ పిల్లలు చూసుకుంటే ఇప్పుడు నాకొక్కదానికే నువ్వు ప్రేమ పంచాలమ్మా, అన్నయ్యకు పంచొద్దంటే కుదురుతుందా? కుదరదు. ఇద్దరికీ ఇప్పుడు నన్ను ఎలాగ చూసుకున్నాడో మా అన్నయ్యను కూడా అలాగే చూసుకోవాలి, చూసుకుంటారు కూడా. ఎందుకంటే ఆ ప్రేమ వేరు, మళ్ళీ ఇక్కడ భార్యాభర్తల ప్రేమ వేరు. నాకెంతైతే ప్రేమ అందిస్తారో మా అన్నయ్యకు కూడా అంతే ప్రేమ అందియాలి. అలాగే ఉంటుంది. ఇలా చూసుకుంటే ఇది తల్లిదండ్రులు పిల్లలకు అందించే ప్రేమ. అందరినీ సమానంగా చూసుకుంటారు. అన్న, తమ్ముడు, చెల్లి, ఇలా ఎవరినైనా ఒకే రకంగా చూసుకుంటారు. ఇక్కడ వచ్చేస్తే భార్యాభర్తల బంధంలో వచ్చేస్తే కేవలం భర్తకు భార్య, భార్యకు భర్త, అంత మటుకే. అంతేగాని నేను అందరికీ పనిచేస్తాను ఆ ప్రేమను, అందరినీ ఒకేలాగా చూస్తా అంటే కుదురుతుందా? కుదరదు. ఎందుకంటే కేవలం అది ఒక్కరికి పంచే ప్రేమే, ఒక్కరితోటే బతికే ప్రేమ జీవితాంతం. అంతేగాని నేను నలుగురితో పంచుతా, నలుగురితో తిరుగుతా అంటే కుదరదు. అది రాంగ్ వే అని అర్థం చేసుకోవాలి. భార్యాభర్తలు ఏ గొడవ పడకుండా, పెళ్ళైన కాంచి ఏ గొడవ పడకుండా, ఒక్క గొడవ కూడా రాకుండా వాళ్ళు బ్రతుకుతున్నారంటే వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమైనా చచ్చిపోయి ఉండాలి, లేదంటే వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ మీద ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం కామన్గా చూసుకుంటే భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు అనేవి ఖచ్చితంగా వస్తాయి ఎవరి లైఫ్లో అయినా. కానీ ఏ గొడవ రావట్లేదంటే వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ లేదనే అర్థం. ఎందుకంటే ఇప్పుడు మనం సపోజ్ చూసుకుంటే, ఇప్పుడు భార్య ఉంది, వేరొకరితో మాట్లాడుతా వేరొకరితోటి తిరుగుతా అంటే భర్త సైలెంట్గా ఉన్నాడంటే అక్కడ ప్రేమ లేదనే అర్థం. అలా చేయడం కూడా తప్పే. భర్త అయినా కావచ్చు, భర్త వేరొకరితో తిరుగుతుంటే వేరొకరితో మాట్లాడుతుంటే భార్య సైలెంట్గా ఉందంటే అక్కడ ప్రేమ లేదనే అర్థం. ఇలా ప్రేమ లేదని కాకుండా కొన్నిసార్లు ఎందుకు గొడవలు, మనకెందుకు ఇదంతా, ఏమో పోతే పోనీలే, 4 రోజులు పోయి తర్వాత ఊకుంటాడులే, 4 రోజులు పోయి తనే ఊకుంటుందిలే అని భర్త కూడా కొన్నిసార్లు ఎందుకు గొడవలని ఊకోవచ్చు. కొన్నిసార్లు ప్రేమ చచ్చిపోయినా, లేదంటే ప్రేమ లేకుంటే అండర్స్టాండింగ్లో ఉన్న గొడవలు అనేవి రావు. ఎప్పుడూ గొడవలు చీటికి మాటికి గొడవలు అవుతున్నాయి అంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ అనేది బరాబర్ ఉన్నట్టే. కొన్నిసార్లు ప్రేమ లేకుంటే కూడా గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఇష్టం లేదు, వాళ్ళిద్దరికీ అండర్స్టాండింగ్ లేదు, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ లేదు. వాళ్ళిద్దరు ఎలా ఉంటారంటే నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా ఉంటారు.
ప్రేమ లేనివారు. ప్రేమ ఉన్నవారు చిన్న చిన్న గొడవలు పడతారు, సాయంత్రానికి సర్దుమణుగుతాయి. లేదంటే మహా అయితే వారం రోజులు, లేదంటే 1 మంత్ ఇలా సాగిపోయేటోళ్ళు కూడా ఉంటారులేండి. నేనే ఎందుకు మాట్లాడాలి ముందు అంటే నేనే ఎందుకు మాట్లాడాలి అని ఉంటారు. సో భార్యాభర్తల మధ్యలో గొడవలు అనేవి కామన్గా వస్తూ ఉంటాయి. ఇద్దరిట్లో ఎవరో ఒకరు సర్దుకుపోవడంలో తప్పేం లేదు. ఎందుకంటే అలా సర్దుకుపోతేనే మీ ఇద్దరి మధ్యలో బంధం అనేది నిలబడుతుంది. నువ్వెంత అంటే నువ్వెంత అనుకొని ఇద్దరు అలాగే ఉంటే ఎప్పటికీ కలవలేరు. సో భార్యాభర్తల బంధం అనేది ఒక్కరికి ఒక్కరు మాత్రమే ఇష్టపడేది, ఇచ్చుకునేది, అంతేగాని ఇంకొకరికి ఇచ్చేది కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అందులో స్వార్థం, ద్వేషం, కోపం అన్నీ కలిసి ఉంటాయి. ఒకరికి ఒకరు అనేలాగుంటేనే అది సంసారం అవుతుంది. నేను నలుగురితో ఉంటా, నలుగురితో తిరుగుతా అంటే అది ఇంకేదో అవుతుంది. అది ఏమంటారో మీకు కూడా తెలిసే ఉంటుంది. సో ఒక్కరితో ఒక్కరుంటేనే హ్యాపీగా ఉంటుంది. అది భార్య అయినా భర్త అయినా జీవితం అనేది హ్యాపీగా ఉంటుంది. లేదంటే అది నరకంలా మారుతుంది. సో ఎవరిని ద్వేషించకుండా ప్రేమించలేము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఉదాహరణలు ఇన్ని చెప్పుకొచ్చాను కదా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే వదిలేయండి. భార్యాభర్తలు ఇద్దరికి కొత్తగా పెళ్ళయింది. వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్కు రావడానికి టైం పడుతుంది. కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న గొడవలు అవి అందరి మధ్యలో ఉంటాయి. అవి కామన్. నా భర్త నాకు మాత్రమే సొంతం, నా భార్య నాకు మాత్రమే సొంతం, ఇంకొకరితోటి ఇలా చేస్తాను అలా చేస్తాను అంటే ఎవరికి నచ్చదు. అలా స్వార్థంతో కూడా గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి. అలా స్వార్థం లేదంటే వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ లేదని అర్థం.